మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు నుండి మనం గంటి భానుమతి గారు రాసిన ఆ ఇద్దరు అనే నవలను విందాం. ఆ ఇద్దరు. అద్దానికి ఏ దృశ్యమూ శాశ్వతం కాదు. ప్రతిబింబం ప్రవాహంతో సాగిపోయే నది అద్దం. కానీ మనోదర్పణానికి అన్నీ శాశ్వతమే. అందుకే రకరకాల ప్రతిబింబాలతో అప్పుడప్పుడు మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఇప్పుడు మాధవి మనసు అలాగే గజిబిజిగా ఉంది. ఆ ఉక్కిరిబిక్కిరి నుంచి తప్పించుకోవడానికి వంటింటి కిటికీలోంచి బయటికి చూసింది. అక్కడ ఉన్న ప్రశాంతతకి ఆమె మనసు చల్లబడింది. ఆ కిటికీకి బయట బంగారం లాంటి ఇసుక, ఆ తర్వాత సున్నపు రాళ్ళు, మళ్ళీ ఇసుక, ఆ తర్వాత చిన్న చిన్న అలలతో కదులుతున్న సముద్రం. దాని పేరు ఎర్ర సముద్రం. చిన్నప్పుడు భూగోళ శాస్త్రం చదువుకుంటున్నప్పుడు అనుకుంది, ఎర్ర సముద్రం అంటే ఎర్రగా, నల్ల సముద్రం అంటే నల్లగా ఉంటుందని. కానీ కాదు, అన్ని సముద్రాలు ఎక్కడున్నా నీలంగానే ఉంటాయి. నీటి అద్దంలో ఆకాశం రంగుని ప్రతిబింబిస్తూ ఉంటుందని తెలుసుకుంది. ప్రస్తుతం ఆకాశం చివర ఎర్రగా ఉంది. సూర్యుడు కిందకి ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆ ఎర్రటి అంచు కింద కనిపించని చీకటి. ఆ అంచున ఓ చిన్న వెలుగు. అది గాల్లో ఊగిసలాడుతూ చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె చూపు ఎప్పుడూ అక్కడే ఉంటుంది. ఆ వెలుగు పేరు ఆశ. అలా చూస్తున్న మాధవికి ఏదీ గుర్తుకు రాదు. తను ఎందుకు ఈ సౌదీ అరేబియాలోని ఈ ఎర్ర సముద్రం తీరాన ఉన్న యాన్బూ పట్టణానికి వచ్చిందో, ఏ కారణాల వల్ల ఈ పనికి ఒప్పుకుందో, ఆ పరిస్థితి ఏమిటో అన్నీ మర్చిపోవడానికే ఆ కిటికీలోంచి చూస్తుంది. 8 రోజుల క్రితం శుక్రవారం నాడు మాధవి జెడ్డాలో విమానం దిగింది. జెడ్డాలో ఉన్న ఆఫీస్లో పనిచేసే దిలావర్ ఖాన్ ఎయిర్పోర్ట్లో ఆమెను రిసీవ్ చేసుకున్నాడు. జెడ్డాకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్ర సముద్రం పక్కనే ఉన్న యాన్బులోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ కాలనీలో ఉంటున్న అవినాష్ కుమార్ విల్లాకి తీసుకొచ్చాడు. కారులో వస్తున్నప్పుడు దిలావర్ ఖాన్ అన్నీ చెప్పాడు. ఇది నీ వర్క్ ప్లేస్. ఇక్కడ వీళ్ళింట్లో నువ్వు పని చేయాలి. ఇక్కడ నీ పని ఏమిటో, జీతం అన్నీ కూడా కాంట్రాక్ట్లో ఉన్నాయి. అది నీ భర్త రాజారావుకి తెలుసు, నీకు కూడా తెలుసు. ఇక్కడ నువ్వు చేసే పనికి జీతం నీ చేతికి రాదు, రాజారావు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అది నీకు తెలుసు అనుకుంటాను. మాధవి తెలుసు అన్నట్లుగా తలూపింది. డబ్బు చాలా అవసరం అని ముందే కొంత అడిగాడు. వీళ్ళ అనుమతి తీసుకొని నీ భర్తకిచ్చాం. అది కూడా తెలుసు అనుకుంటాను. ఈ విషయం కొత్తది, ఆమెకు తెలీదు. కానీ తెలీదు అన్నట్లుగా తల ఊపలేదు. రాజారావు పరువు తీయదలుచుకోలేదు. నిన్ను ఎంగేజ్ చేసుకున్న వాళ్ళు తెలుగు వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, మంచివాళ్ళు. చదువుకున్న అమ్మాయి, అన్ని పనులు చేయగలిగే అమ్మాయి కావాలనంటే ముంబైలో ఉన్న కంపెనీ వాళ్ళు నాకు అప్పగించారు ఈ పనిని. నేను హైదరాబాద్ వాడినే. ఇదివరకు సర్వెంట్స్ కావాలంటే నేను మీ జిల్లా నుంచి చాలామందిని తీసుకెళ్లాను. నా గురించి తెలుసుకున్న రాజారావు నాకు ఫోన్ చేసి ఎంతో రిక్వెస్ట్ చేశాడు. అవినాష్ గారికి కావాల్సిన అర్హతలన్నీ మీకున్నాయి కాబట్టి మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ నీ ఉద్యోగం వీళ్ళు చెప్పింది చేయాలి. నీకేదైనా ఇబ్బందిగా ఉందనిపిస్తే నేను నీకు ఫోన్ చేసినప్పుడు చెప్పాలి. నువ్వు నాతో డైరెక్ట్గా మాట్లాడొద్దు. వీళ్ళ నుంచి నువ్వు ఏది ఆశించకూడదు. నమ్మకంగా ఉండాలి. దొంగతనం లాంటి చేసే బుద్ధి నీకుండకూడదు. ఈ సౌదీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. శిక్షలు ఇంకా కఠినంగా ఉంటాయి. ఇక్కడ నీ హోదా సర్వెంట్ అని అనుకున్నా సరే, నువ్వు మేడ్ కావచ్చు, గవర్నెస్ కావచ్చు, ఆయా, కుక్, దాయి ఏదైనా అనుకోవచ్చు. కానీ పనులు మాత్రం అవే. మాధవి తలూపింది. ఎప్పుడైతే సౌదీ అరేబియాలో అవినాష్ కుమార్ ఇంట్లో పనిచేయాలన్న విషయం తెలిసిందో అప్పటి నుంచి వంటలు ఇంకా ఎన్నో నేర్చుకుంది. మానసికంగా తయారైపోయింది. అయినా ఇప్పుడు ఈ దిలావర్ ఖాన్ తన ఉద్యోగం గురించి చెప్తుంటే ఇబ్బందిగా అనిపించింది. గోదావరికి దగ్గరలో ఉన్న ఊళ్ళోంచి ఒక్కతి హైదరాబాద్ వచ్చినప్పుడు బెంగగా ఉండింది. మొదటిసారి విమానం ఎక్కగానే బెంగ ఓ మూలకి వెళ్ళిపోయింది. గాల్లో ఎగురుతుంటే ఆమె మనసు కూడా అలాగే అయిపోయింది. ఎయిర్ హోస్టెస్లు ఎంతో మర్యాదగా దగ్గరకొచ్చి అన్నీ ఇస్తుంటే ఎంతో సంతోషించింది. దహ్రాన్లో సెక్యూరిటీ చెకింగ్ కోసం ఆగినప్పుడు తన పాస్పోర్ట్ కాగితాలు జాగ్రత్తగా చూపించినప్పుడు, జెడ్డాలో దిగినప్పుడు, అంత పెద్ద విమానాశ్రయంలో దిగి చుట్టూ చూస్తున్నప్పుడు కలిగిన ఉత్సాహం దిలావర్ మాటలతో నీరు కారిపోయింది. తన ఉద్యోగం తెలుసు, కానీ దిలావర్ అంటుంటే ఎలాగో అనిపించింది. కష్టపడ్డానికి రెడీ అయింది. రిస్క్ తీసుకొని వచ్చింది. తమ డబ్బు అవసరం అలాంటిది. అందుకే మనస్ఫూర్తిగా అంగీకరించింది. అలారం ఒక్కసారి ఉలిక్కిపడింది. బయట చూడ్డం మానేసి వంటింట్లోకి చూసింది. ఓవెన్లో కేక్ పెట్టింది. అది అయిపోయినట్లుంది. దాన్ని తీసి ట్రేలో బోర్లించి టైం చూసింది.
6:30. బయట చూస్తే అలా లేదు. ఇదే తమ ఊళ్ళో చీకటి పడిపోతుంది. పిల్లలు అన్నాలు తినేస్తారు కూడా. మళ్ళీ ఇంటి ఆలోచన. పిల్లలు అన్నం తినే టైము. అత్తగారు పెడుతున్నారో లేదో, ఆడుకొని వచ్చాక స్నానం చేశారో లేదో. హోంవర్క్ మామగారు చేయించేస్తారు. అతని మీద ఆ నమ్మకం ఉంది. మళ్ళీ మనసంతా ఒకలా అయిపోయింది. తప్పదు, ఓ ఏడాది గడిచిపోతే వెళ్ళిపోవచ్చు. అప్పటికి ఆర్థిక ఇబ్బందులు కొంచెం సర్దుకుంటాయి. గరిమా మేడం గారికి పళ్ళు తీసుకెళ్ళి ఇవ్వాలి. వాళ్ళ అబ్బాయి 4 ఏళ్ల పీయూష్ ఆటలాడుకొని వస్తే స్నానం చేయించి నైట్ డ్రెస్ వేసి అన్నం పెట్టాలి. సంత్రా పళ్ల రసం, మరో 2 రకాల పళ్ళు ఓ చిన్న ట్రేలో పెట్టి డ్రాయింగ్ రూమ్లో నుంచి ఇంటి వెనక భాగం వైపుకు వెళ్ళింది. అక్కడ ఓ పెద్ద పేం కుర్చీలో అవినాష్ భార్య గరిమ కూర్చొనుంది. వదులుగా ఉన్న చిన్న చిన్న పువ్వులున్న కఫ్తాన్లో గరిమ ఓ జపాన్ మహిళలా ఉంది. అద్భుతమైన అందం ఆమెది అనుకుంది. లేట్గా తెచ్చావు, అవినాష్కి తెలిస్తే ఊరుకోడు. అన్ని టైంకి జరిగిపోవాలి. పీయూష్ వచ్చాడా? వస్తే వాణ్ణి తయారు చేసి అన్నం పెట్టే. అవినాష్ అన్న పదం వింది, కానీ ఆ మనిషిని ఇంతవరకు చూడలేదు. అంతేకాకుండా చాలాసార్లు అంది, అవినాష్కి తెలిస్తే అవినాష్ ఊరుకోడు లాంటి మాటలు అనడం. మాధవికి ఆశ్చర్యం వేసింది. ఏమిటి బెదిరింపు? ఏ అవినాష్కి తెలిస్తే ఏం జరుగుతుంది? కొడతాడా? నరికేస్తాడా? అయినా అవినాష్కి ఎలా తెలుస్తుంది? ఈమె చెప్తేనే కదా తెలిసేది. ప్రతిదీ అవినాష్కి చెప్పాలా? తెలియచేయాల్సిన అవసరం ఉందా? నీకు తెలీదు, అవినాష్కి కోపం ఎక్కువ. కోపం వచ్చిందంటే మనిషి కాడు. ఎవరు, ఏమిటి, ఎక్కడా అన్నది కూడా చూడడు. ప్రస్తుతం జెడ్డాలో ఉన్నాడు. మరో 2 రోజుల్లో వస్తాడు. నువ్వు ఈ ఇంటి పనులకి, రొటీన్కి, వాతావరణానికి అలవాటు పడిపోవాలి. ప్రతిదీ నువ్వు గుర్తుపెట్టుకొని చేసేయాలి. మాధవి తలూపింది. అదే సమయానికి పీయూష్ వచ్చాడు. వాణ్ణి చూడగానే కొడుకు నాని గుర్తొచ్చాడు. పీయూష్ కన్నా 2 ఏళ్ల పెద్ద. అయితే నేను పీయూష్ లాగే అనిపిస్తాడు. అలా అనుకోగానే పీయూష్ మీద ఒక్కసారి ప్రేమ వచ్చింది. వాణ్ణి దగ్గరగా తీసుకుని ఎత్తుకుంది. బాత్రూంలోకి తీసుకెళ్లి ఏవో కథలు చెప్తూ స్నానం చేయించేసి నైట్ డ్రెస్ వేయించి అన్నానికి కూర్చోబెట్టింది. 12 మంది కూర్చునే ఆ పెద్ద టేబుల్ మీద వాడికి ఓ ప్లేట్లో రొట్టెలు, పెరుగు, బంగాళదుంపల కూర అన్నీ కూడా ఓ గాజు పళ్ళెంలో పెట్టి, టీవీలో కార్టూన్లు పెట్టి తను ఓ కుర్చీలో కూర్చొని మాట్లాడిస్తుంది. పీయూష్ కూడా ఆటల్లో జరిగినవి, పొద్దున వెళ్లిన ప్లే స్కూల్లో జరిగినవి చెప్తుంటే నవ్వుతూ వింది. పీయూష్ తినడం అయిపోయాక ఆ ప్లేటు, గిన్నెలు కడుగుతూ మళ్లీ కిటికీలోంచి చూసింది. విశాలంగా కనిపిస్తున్న ప్రకృతి ఏ అడ్డు అదుపు లేకుండా ఉంది. సృష్టికర్త తయారు చేసి భూమి మీదకి పంపినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. అన్నీ కూడా కంప్యూటర్లో ప్రోగ్రాం చేసినట్లుగా ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా అన్ని వేల ఏళ్ల నుండి తన ధర్మాలు నిర్వహిస్తుంది. ఆమె పెదవుల మీద చిరునవ్వు. తను కూడా అంతే. ఆ కుటుంబ సభ్యురాలుగా బాధ్యతను తీసుకొని ఓ విధంగా ధర్మం నిర్వర్తిస్తుంది. ఈ ఎర్ర సముద్రంలాగా పైకి గంభీరంగా ఉన్న లోపల ఎన్నో దాచుకుంది. ముఖ్యంగా ఆత్మాభిమానాన్ని. ఇక్కడ చేసే పనులు అక్కడ కూడా చేయొచ్చు, కానీ ఆత్మగౌరవం పోతుందనిపించింది. అందుకే సముద్రాలు దాటుకుంటూ వచ్చింది. సౌదీ అరేబియాలో యాంబూ పట్టణంలో ఈ ఎర్ర సముద్రం ఒడ్డున ఉన్న ఈ విల్లాలో ఇంటి పనులు చేయడానికి వచ్చిన మనిషి తను. ఇంకా లిటరల్గా చెప్పాలంటే ఓ పని మనిషి. ఇప్పుడు తనకు అస్తిత్వం ఉందో లేదో తెలీదు. వ్యక్తిత్వం ఉందో లేదో ఆలోచించడం లేదు. అలాంటివి మనసులోకి రాకుండా జాగ్రత్త పడుతుంది. వాటి గురించి ఆలోచించడం మానేసింది. ఈ ఇంటి 4 గోడలు దాటి బయటికి వెళ్లే స్వేచ్ఛ లేదు. ఈ పక్క ఆ పక్క ఇలాంటి విల్లాలున్నాయి, అక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఈ కాలనీ దాటి బయటికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి. అది తన దగ్గర లేదు. ఇకామా ఉండాలి, అంటే వర్క్ పర్మిట్. అది ఉంటుంది, కానీ ఆ 2 కూడా తన దగ్గర లేవు. తను ఫలానా అని తనకి మాత్రమే తెలుసు, వేరే వాళ్ళకి తెలీదు. అది తెలియచేయడానికి కావలసిన కాగితాలేవి తన దగ్గర లేవు. ఈ విల్లాలో ఎందుకుంటుందో దానికి కావలసిన ఆధారాలు తన దగ్గర ఏం లేవు. జిరాక్స్ కాపీలున్నాయి, అవి చెల్లుతాయో లేదో తెలీదు. ఈ విధంగా తనిక్కడ తనేమిటో తనకే అర్థం కాని స్థితిలో ఉంది. అయినా ఆశ, తమ ఇబ్బందులు తీరిపోతాయన్న ఆశ ఉంది. ఆ ఆశ ఇక్కడికి లాక్కొచ్చింది. చెల్లా చెదిరైపోయిన జీవితాన్ని, తెగిపోయిన దారాలన్నీ చేతిలోకి తీసుకుని కూడగట్టగలదన్న నమ్మకం ఉంది. అది మిణుకు మిణుకు అంటున్నదే కావచ్చు, కానీ స్పష్టంగా ఉంది. మాధవి, గరిమ పిలుపు విని వంటింట్లోంచి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళింది. ఆమె ఏదో తెలుగు సినిమా చూస్తుంది. పీయూష్ భోంచేశాడా? తలూపింది. అయితే కేక్ పెట్టు, చాలా ఇష్టం. ఆ తర్వాత నా భోజనానికి రెడీ చేయి.
అలాగే అన్నట్లు తలూపి వెళ్ళిపోయింది. మరో 5 నిమిషాలకు వచ్చింది. రండి మేడం. మాధవి కూర్చో. ఆమె తింటూ అంది. మొహమాట పడింది. పర్వాలేదు కూర్చుంది. అవినాష్ వస్తే ఈ కూరలు అవి తినడు. ఆరోగ్యం మీద శ్రద్ధ చాలా ఎక్కువ. నూనె చాలా తక్కువ వేయి. పచ్చికూర ముక్కలు పళ్ళ ముక్కలు ఎక్కువ తింటాడు అంటూ ఎదురుగా ఉన్న మాధవిని చూసింది. చామన్ ఛాయ, తీరైన ముక్కు, మెరుస్తున్న చేపల్లాంటి కళ్ళు, చిన్న నోరు, బోర్లించిన గిన్నెలా ఉన్న గడ్డం, జుట్టు పాయలుగా చెంపల మీద వాలింది. లేత నీలం రంగు పువ్వుల పంజాబీ డ్రెస్ వేసుకుంది. 2 పిల్లల్ని, భర్తని, పెద్దవాళ్లైన అత్తామామల్ని, ఊరిని వదిలి వచ్చిన ఆమెను చూస్తే అభిమానం కలిగింది. నీ భర్త పేరు రాజారావు అని అన్నావు కదూ? అతనికి కోపం ఉందా? మాధవి కొంచెం జంకింది. ఆమె అయితే ఎంతో తేలిగ్గా చెప్పేసింది అవినాష్కి కోపం ఎక్కువ అని. కానీ తను చెప్పలేకపోయింది. ఉంది, కానీ ఎక్కువ అని చెప్పలేను. అదృష్టవంతురాల్వి అని నిట్టూర్చింది గరిమ. తన అదృష్టం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. రాజారావుకి ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురించి చెప్పలేకపోయింది. ఆ కాంప్లెక్స్తో ఎలాంటి మాటలు అంటాడో చెప్పలేకపోయింది. నా దృష్టిలో మీరు అదృష్టవంతులు. గబుక్కని నవ్వేసింది. అందమైన నవ్వు, చక్కటి పలువరస. నిన్నొకటి అడగనా? తలూపింది. ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చింది? హఠాత్తుగా బీదవాళ్ళం అయిపోయాం. ఓసారి వరదలు జీవితాన్ని ముంచేశాయి. మరోసారి క్రాప్ హాలిడే అంటూ మమ్మల్ని ఇంకా కిందకు తోసాయి. అప్పులు తీర్చలేనంతగా పెరిగిపోయాయి. అమ్ముకునేందుకు ఏమీ లేదు. అప్పులాళ్ళు, పెరిగిపోతున్న వడ్డీలు. ఇలా ఇక్కడికి రావడం ఇది తప్పనిసరి అయింది. సరే, పరిస్థితులు అలా వచ్చాయి. కానీ నువ్వే ఎందుకు? రాజారావు తను ఎక్కువ చదువుకోలేదు. తను చదువుకున్న దానికి ఏది రాదు. నేనే డిగ్రీ పాస్ అయ్యాను. ఇంటి దగ్గర స్కూల్లో చాలా తక్కువ జీతానికే పనిచేశాను. మా వైపు నుంచి చాలామంది ఆడవాళ్లు ఇలా ఇళ్లల్లో పని చేయడానికి వెళ్లారు. వాళ్ళకి చెప్పి ఆ ఏజెంట్ ద్వారా, దిలావర్ ఖాన్ ద్వారా నేను రాగలిగాను. పిల్లలు ఏడవలేదా? పేలవంగా నవ్వింది. బాగా ఏడ్చారు. కానీ తప్పలేదు. బాగా చూసుకుంటామని అత్తయ్య మామయ్య అంటే. నిజమే, అవసరాలు అన్నీ చేయిస్తాయి. అంతకుముందు అలవాటు ఉన్నా లేకపోయినా అంటూ సానుభూతితో చూసి లేచింది. మాధవి తన పనిలో మునిగిపోయింది. గరిమకి తన స్థితి పరిస్థితి చెప్పాక మనసు కుంచుకుపోయింది. అందులో కొన్ని మాత్రం నిజం. పిల్లలు ఏడవలేదు. వాళ్ళకి రాజారావు ఏం చెప్పాడో మరి. నువ్వు లేనప్పుడు నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా వెళ్ళిరా అని అనలేదు. అమ్మ చూస్తుంది అంటూ క్యాజువల్గా అన్నాడు. ఒక్కతే హైదరాబాద్ వచ్చింది. కొత్త ఊరు, తెలియనూరు, ఎలా వెళ్తుంది అన్న ఆరాటం ఎప్పుడూ చూపలేదు. అది రాజారావు ఆత్మన్యూన్యత భావం అని తెలుసు. ఇంటి నుంచి బయలుదేరి 10 రోజులైంది. ఒక్కసారి కూడా రాజారావు ఫోన్ చేయలేదు. పిల్లలు ఎలా ఉన్నారో, స్కూల్కి వెళ్తున్నారో లేదో, ఫీజులు కడతానన్నాడు, కట్టారో లేదో. తనే ఫోన్ చేసి అన్నీ కనుక్కోవాలి. తన దగ్గర ఫోన్ లేదు. మేడం గారిని అడిగి చేయాలి. గరిమకి చెప్పనిది మరొకటి ఉంది. చదువుకున్న తను చదువులేని రాజారావుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో. తనకన్నా ఎక్కువ చదువుకున్న వాడితో పెళ్లి జరిపించలేక, అడిగినంత కట్నం ఇచ్చుకోలేక ఇబ్బందులు పడే అమ్మ భారం తగ్గించడానికే చేసుకుందన్న విషయం మాధవికి బాగా గుర్తు. అమ్మను ఎప్పుడూ అడిగేది, మనం ఎందుకు బీదవాళ్ళం అయ్యాం? మనకెందుకు డబ్బులు లేవు? మన పూర్వీకులు బీదవాళ్ళు, అందుకే మనం కూడా. అయినా నాన్న కూడా లేరు కదా. నేను ఒక్కదాన్నే 4 కడుపులు నింపడం నా శక్తికి మించింది. మీరు పెద్దవాళ్లై మీ కాళ్ళ మీద నిలబడ్డప్పుడు మనకు బోల్డు డబ్బు. అప్పుడు మనం గొప్పవాళ్ళం అవుతాం. ఎప్పుడు పెద్దవాళ్ళు అవ్వాలో, ఎప్పుడు డబ్బు వస్తుందో ఆమెకు తెలిసేది కాదు. ఓ పూట తిని మరో పూట తినక ఉండే మాధవి వాళ్ళమ్మని అడిగింది, అన్నం దేవుడు అందరికీ ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఆకలిని మాత్రం అందరికీ ఇచ్చి అన్నం కొంతమందికే ఇచ్చాడు. వాళ్ల బీదరికం చదువుకి ఆటంకం కాలేదు. వాళ్ల చదువుకి సాయం చేసిన వాళ్ళు ఎంతోమంది. రాజారావుకి చదువు అవ్వలేదు. ఓ ఇల్లు, కొంత పొలం ఉంది. నీకన్నా తక్కువ చదువుకున్నవాడని అనుకోకుండా పెళ్లి చేసుకుంటావా? నిన్ను పంపిస్తే చాలన్నారు. ఇది మన అదృష్టం అనుకో. నేను చేసుకుంటాను. నాకన్నా ఎక్కువ చదువుకున్నవాడే కావాలని నేను అనుకోవడం లేదు. రాజారావుకి అభ్యంతరం లేకపోతే అంతే, పెళ్ళైపోయింది. చిన్నప్పుడు బీదరికం వేరు, పెళ్ళయ్యాకున్న ఇబ్బందులు వేరు. అయితే అన్నానికి లోటు లేదు. అన్నం తినగలిగే ఇల్లు అని సంబరపడింది. దానికోసమే ఎన్నింటికో రాజీ పడింది. ఆఖరికి ఇలా ఇంత దూరం రావడానికి కూడా సిద్ధమైంది.
పాపం, దాన్ని ఆ దేశం కాని దేశం పంపటం ఏమిటి? రాజారావు వెళ్తే బాగుంటుంది. అంతేకాని చిన్నపిల్లల్ని వదిలి అదెక్కడికి వెళ్తుంది? అవును, ఆ తల్లి మనసు ఊరుకోదు అని అన్నారు అంతా. ఆశ్చర్యం, కానీ ఊరుకుంది మనసు. ఏం జరిగినా ఏదో కారణం ఉంటేనే జరుగుతుందనుకోవాలి అనేది అమ్మ వేదాంతం. ఈ ప్రపంచం మనల్ని గొప్పగా బతకాలంటుంది. అలా బతకాలనుకుంటే వచ్చిన అవకాశాలని గుర్తించగలగాలి. ఆ అవకాశాలని అందిపుంచుకోవాలి. అప్పుడే మనం ఏమిటో తెలుస్తుంది. ఇది కాలేజీలో ఇంగ్లీష్ చెప్పే చారీ గారి ఫిలాసఫీ. అంతే, సౌదీ అరేబియాకి ప్రయాణం అయింది. ఒక్కసారి పిల్లలతో మాట్లాడాలనుంది, పిల్లలు బాగా గుర్తురాగానే. మాధవి తను కూడా భోంచేసి వంటింటి పని అంతా అయిపోయాక గరిమ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయించింది. రాజారావు ఎప్పటికీ లైన్లోకి రాలేదు. కాసేపటికి వచ్చాడు. నిద్రపోతున్నాం, పొద్దున్న చేయొచ్చు కదా, రాత్రి వేళ చేయాలా? నీరు కారిపోయింది. నిజమే, టైం చూసుకోలేదు. ఇక్కడ 9 అయింది. ఇప్పుడే కాస్త ఖాళీ దొరికింది. చేద్దాం. పిల్లలతో మాట్లాడాలన్న కోరికే ఉంది, కానీ అక్కడ వాళ్ళు నిద్రపోతారు, డిస్టర్బ్ చేయకూడదన్న ఆలోచనే రాలేదు. పిల్లలు ఎలా ఉన్నారో కనుక్కుందామని అంతే, కానీ టైం చూసుకోలేదు. సంజాయిషి ఇచ్చుకుంది. పిల్లలు బాగున్నారు, ఇప్పుడు పడుకున్నారు. ఆదివారం పగలు ఫోన్ చేయి. ఆ తర్వాత రాజారావు ఏం మాట్లాడలేదు. రాజారావు నిశ్శబ్దం ఆమెకి అర్థమైంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బయటికి రానియకుండా రెప్పల్ని అదిమి పట్టింది. రెప్పల వెనకాల తోసింది. పిల్లలతో మాట్లాడలేకపోయింది. ఫోన్ గరిమ చేతికిచ్చి లేచి వంటింట్లోకి వెళ్ళి ఏడ్చేసింది. ఆ కుటుంబం కోసం తనేం చేస్తుందో పిల్లలకి తెలియకపోయినా పర్వాలేదు, కనీసం అమ్మతో మాట్లాడించలేదెందుకు? గరిమ వస్తున్నట్లుగా అనిపించింది. గబగబా సింక్లో ఏదో పని చేస్తున్నట్లు నటించింది. బయటకు చూసింది. 4 వైపుల నుంచి చీకటి వచ్చి అన్నింటినీ తన కడుపులో దాచుకోవడానికి ప్రయత్నిస్తుంది. భయంకరమైన ఒంటరితనం, నిశ్శబ్దం. కోస్ట్ గార్డుల వెహికల్స్ లైట్లు తప్ప మరేం కనిపించడం లేదు. అంతా నిశ్శబ్దం. ఒక్కొక్కసారి నిశ్శబ్దం జ్ఞానాన్ని ఇస్తుంది. గరిమ వచ్చింది. అర్థమైంది మాధవి అంటూ ఆమె భుజం మీద చేయి వేసింది. ఆ చేయి తీయలేదు. కొంగు లేదు కాబట్టి చున్ని మొహానికి కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. గరిమ ఆమెను ఓదార్చలేదు. వెళ్ళి పడుకో అంది మెల్లిగా. నాకు అప్పుడే నిద్ర రాదు. నేనిలా ఈ వంటింటి కిటికీలోంచి సముద్రాన్ని చూస్తాను. బయటి ఒంటరితనం నాకు తోడు. నీతో మాట్లాడాలి, ఇంటి వెనక భాగంలోకి రా అని ఆమె వెళ్ళిపోయింది. మాధవి తన గదిలోకి వెళ్ళి నైట్ డ్రెస్ వేసుకొని గరిమ దగ్గరికి వెళ్ళింది. ఆమె పాలరాతి మెట్ల మీద కూర్చుంది. ఆ మెట్లు దిగితే సిమెంట్ దారి. ఆ దారి ఇంటి చుట్టూరా ఉంది. సిమెంట్ దారి తర్వాత ఇసుక. అక్కడ 2 పెద్ద పెద్ద ఎర్రటి గొడుగులు, వాటి కింద ప్లాస్టిక్ కుర్చీలు. సముద్రపు గాలి చల్లగా హాయిగా వీస్తుంది. కూర్చో మాధవి అంటూ తన పక్కన చోటు చూపించింది. మాధవి కొంచెం ఇబ్బందిగా కూర్చుంది. రేపు సాయంత్రానికి అవినాష్ వస్తాడు. అవినాష్ ఉన్నప్పుడు పార్టీలు అవి అవుతాయి. ఇక్కడికి దగ్గరలో మక్కా, మదీనా ఉన్నాయి కాబట్టి ఈ జెడ్డా సౌదీకి రిలీజియస్ క్యాపిటల్. అందుకని పార్టీలంటే వెట్ పార్టీలు కాదు, మామూలు పార్టీలు. ఆ వంటలు అవి నువ్వు చేయక్కర్లేదు. ఇక్కడ డీసాలినేషన్ ప్లాంట్లో పనిచేసే ఇక్బాల్ అనే మలయాళం వాడున్నాడు. వాడు వచ్చి వంట చేస్తాడులే. ఆడవాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు టర్కీ, ఈజిప్ట్ వాళ్ళు. నువ్వేం చేయాలో నేను చెప్తాను. ఏవైనా స్వీట్ చేయాలి. వంటలే నీకు అక్కర్లేదు. అది సరే, పిల్లలు నీతో మాట్లాడలేదనుకుంటాను. అయినా కాంట్రాక్ట్ అయ్యే వరకు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అయితే ఏడాది అయ్యాక ఓ 15 రోజులు నువ్వు మీ ఊరు వెళ్ళి రావచ్చు. అప్పుడే చూడాలి. ఉలిక్కి పడ్డట్టుగా గరిమను చూసింది. అదేంటి మేడం, ఏడాది తర్వాత నేను వెళ్ళిపోతాను కదా, మళ్ళీ సెలవెందుకు అంది గబుక్కున. గరిమ ఆశ్చర్యంగా చూసింది. ఏడాదా? ఏడాదేమిటి? కాంట్రాక్టు 3 ఏళ్ళు. ప్రతి ఏడాది రెన్యూ చేయడం అన్నది కదా ఒప్పందం. మాధవికి నోట మాట రాలేదు. ఇదేమిటి 3 ఏళ్ళేమిటి? ఏడాదని కదా రాజారావు చెప్పాడు. కాదు మేడం, ఏడాది. గబగబా తలూపింది. ఏడాదని నీకెవరు చెప్పారు? ఎవరేంటి, నా భర్త రాజారావు ఏడాది తర్వాత వచ్చేయచ్చు అన్నాడు. నువ్వు సరిగ్గా విన్నావా? గట్టిగా తెలుసా? బాగా తెలుసు. అయితే నీకు తప్పు చెప్పారు. నీ భర్త దిలావర్ ఏజెంట్ ఎవరో మరి. నువ్వు విన్నది తప్పు. కుంచుకుపోయింది మాధవి. తప్పు చెప్పాల్సిన అవసరం ఏముంది అంది మెల్లిగా. కనుక్కో. ఇప్పుడా? ఇప్పుడే. మరి నిజాలు తెలియాలి కదా. రాజారావు సంగతి తెలుసు, అందుకే చేయదలుచుకోలేదు. నిజమే, కానీ ఇప్పుడు కాదు, రేపు పొద్దున.
గుర్తుపెట్టుకో మాధవి, ఇది సీరియస్ విషయం. నా కోసం ఇక్కడికి వచ్చావు. ఇది మన ఇద్దరి మధ్య ఉన్న కాంట్రాక్టు. దీని గురించి నువ్వు ఓ రకంగా అన్నావు. ఇది నాకు తెలియాలి. ఈ కాంట్రాక్ట్ విషయం నీకో రకంగా నాకో రకంగా తెలియడం అంత మంచిది కాదు. పైగా అది నేరం కూడా. రాజారావుతో ఈ క్షణంలో మాట్లాడాలని లేదు. ఆమె మొహం చూసి భుజం మీద చేయి వేసి నొక్కింది. ఓకే, రేపు పొద్దున మాట్లాడు. వెళ్ళి పడుకో. మాధవి లేచి తన గదిలోకి వెళ్ళింది. వంటింటి పక్కనే సర్వెంట్ గది. అందులో ఓ చెక్క బీరువా, అందులో బట్టలు అవి పెట్టుకుంది. ఓ బాత్రూమ్, బయటికి వెళ్లేందుకు దారి ఉంది. కానీ ఆమె అది గడియ వేసి ఉంచుతుంది. ఓ కిటికీ, ఇంటి ముందు భాగం, గరాజ్ తలుపు అన్నీ కనిపిస్తాయి. మంచం మీద పడుకుంది. తిరుగుతున్న ఫ్యాన్ని చూస్తుండిపోయింది. మిగిలిన ఇల్లంతా ఏసీ. సర్వెంట్ రూమ్లో ఫ్యాన్ మాత్రం ఉంది. నిద్ర రాలేదు, కానీ ఏడుపు వచ్చింది. మర్నాడు ఆదివారం. ఇక్కడ సెలవు ఉండదు. కానీ రాజారావుకి పిల్లలకి సెలవు. ఫోన్ చేస్తే రాజారావు ఏమంటాడు? ఏం సమాధానం ఇస్తాడు? పొద్దున్న లేచి తన డ్యూటీలో పడిపోయింది. పీయూష్ని లేపి తయారు చేసి బ్రేక్ఫాస్ట్, పాలు అది ఇచ్చి, స్కూల్ బ్యాగ్, చిన్న టిఫిన్ డబ్బా, మంచినీళ్ల సీసా అన్నీ ఇచ్చి రెడీగా గుమ్మం ముందు నించోపెట్టింది. డ్రైవర్ జగ్జీత్ వచ్చి కారులో స్కూల్కి తీసుకెళ్లాడు. స్కూల్ అంటే ఓ పెద్ద స్కూల్ కాదు. ఇండియా నుంచి వచ్చిన స్టాఫ్లో ఓ ఇంజనీర్ భార్య క్వాలిఫైడ్ టీచరు. ఆవిడే తన ఇంట్లో ఓ స్కూల్ పెట్టింది. దానికి యాంబూ సిమెంట్ కంపెనీ వారు పర్మిషన్ ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేస్తాడు. అప్పుడు మళ్ళీ జగ్జీత్ వెళ్ళి తీసుకొస్తాడు. చెప్పాలంటే అది ఓ ప్లే స్కూల్ లాంటిది. పీయూష్ వయసుకి ఈ స్కూల్ చాలు. ఇప్పుడు వాడికి 4 ఏళ్లు. మంచి స్కూల్ అంటే జెడ్డాలో ఉన్న ఇండియన్ స్కూల్కి వెళ్ళాలి. పీయూష్ వెళ్ళిపోయాక గరిమ దగ్గరికి వెళ్ళింది. ఆమె యోగా చేస్తుంది. మాధవిని చూడగానే ముగించి ఇంటి వెనక భాగానికి రమ్మన్నట్లుగా సైగ చేసింది. కాఫీ కప్పుని, డికాషన్, పాలు, చక్కెరని ట్రేలో పెట్టి అక్కడికి వెళ్ళింది. గరిమ గొడుగు కింద కూర్చొనుంది. రా, నీకోసమే చూస్తున్నాను అంటూ ఆమె చేతిలోనివి టీపై మీద ఉంచింది. ఫోన్ చెయ్యి. మాధవి భావరహితంగా కళ్ళు పెద్దగా చేసి చూసింది. ఆమె ఇబ్బంది గమనించింది. తనే చేసి ఆమె చేతికిచ్చింది గరిమ. నేనే మాధవిని అంది ఉత్సాహం తెచ్చుకుంటూ. ఇంత పొద్దున్నే చేసావేంటి? మాధవికి ఏం చెప్పాలో తెలియలేదు. ఉత్సాహం తెచ్చుకున్నదే అయినా చల్లారిపోయింది. ఏం మాట్లాడలేకపోయింది. ఎలా ఉంది? పని చాలా ఉంటుందా? చేయగలుగుతున్నావా? పని ఎలా ఉన్నా ఎక్కువ ఉన్నా చేయాల్సిందే కదా. చేయలేకపోతున్నానని ఇంటికి పరిగెత్తుకొని రాలేను కదా. అయినా ఒక్కేడాదే కదా, ఇట్టే అయిపోతుంది. నిశ్శబ్దం. ఏం మాట్లాడడం లేదు? ఏడాది తర్వాత వచ్చేస్తానని అన్నారు కదా, రావద్దా? మాధవి, నీకు తప్పు చెప్పాను. ఏడాది కాదు, 3 ఏళ్ళు ఉండాలి. మొహం చిట్లించింది. 3 ఏళ్ళా? 3 ఏళ్ళేమిటి? ఏడాది కదా. మీరు అదే అన్నారు కదా. ఒక్క ఏడాది తర్వాత వచ్చేస్తావు అని నాతో అన్నారు. రాజారావు ఏం మాట్లాడలేదు. చెప్పు, ఏది నిజం? నీ మొహం చూసి 3 ఏళ్ళని చెప్పలేకపోయాను. అందుకే జంకుతూనే ఓ ఏడాది అని చెప్పాను. డబ్బు కూడా 6 నెలల జీతం అడ్వాన్స్గా తీసుకున్నారట కదా, నాకెందుకు చెప్పలేదు? రాజారావు ఏం మాట్లాడలేదు. నీ మనిషిని, ఓ వస్తువుని కాదు. కానీ నువ్వు నన్ను వస్తువుని చేసావు. ఎంత కమ్ముడిపోయిందో ఆ వస్తువుకు తెలీదు. నన్ను అలాగే అనుకున్నావా? నన్ను నమ్మేశావా అని టక్కున ఫోన్ పెట్టింది. ఏడుపు నాపుకుంది. ఫోన్ గరిమ చేతికిస్తూ తలదించుకుంది. అవునా? నిజమేనా? ఆమెకు మొహం చూపించలేకపోయింది. రాజారావు మోసం చేశాడు. అంతకు మించి అబద్ధం చెప్పాడు. ఏం చెప్పినా నమ్మేస్తుంది అని అనుకున్నాడా? నీళ్లు నిండిన కళ్లతో నిస్సహాయరాలుగా చూడ్డం తప్ప మరేం చేయలేకపోయింది. అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఓ ఏడాదికి ఒప్పుకున్న తను 3 ఏళ్లకు కూడా ఒప్పుకునేదే. ఎందుకని? గరిమకి అర్థమైపోయింది. మోసం చేయాలన్న బుద్ధి మగవాడికి ఉంటుంది. అందరి సంగతి కాదులే. మనం ఎంత తెలివైన వాళ్ళం అయినా భర్త మాటల్ని నమ్మేస్తాం. ఏమాత్రం అనుమానం రాదు మనకి. ఏ కాలమైనా ఏ దేశమైనా ఆడవాళ్లు ఎప్పుడూ బాధితులే. దీనిలో కులం మతం లేదు, గొప్ప బీద అని లేదు, పల్లెటూరు పట్నం అని లేదు. ఆడవాళ్లు ఆడవాళ్లే, ఎప్పుడూ విక్టిమ్స్, దోపిడికి గురి అయిపోతున్న వాళ్లే, మానం అభిమానం పోగొట్టుకుంటున్న వాళ్లే. మాధవికి ఏడుపొచ్చేసింది. నీ భర్త నీ త్యాగాన్ని చూడలేదు. ఇప్పుడు ఇవాల్టి రోజున నీ త్యాగం నిన్ను నిస్సహాయరాలుగా మిగిల్చింది. నీ వ్యక్తిత్వం నిలబెట్టుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడలేదు అంటూ గరిమ లేచి మాధవి దగ్గరికి వచ్చింది. కూర్చున్న మాధవి తలని తన కడుపుకి ఆనించుకుంది. మాధవి ఆశ్చర్యంగా చూస్తూ గబుక్కను లేచింది.
పర్వాలేదు మాధవి, కూర్చో. ఈ క్షణాన నేను నువ్వు స్త్రీలం. మన హోదాల్ని మర్చిపోదాం. నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కాఫీ తాగుదాం అంటూ కాఫీ కలిపింది. ఓ కప్పుని మాధవికిచ్చి మరొకటి తను తీసుకుంది. ఆ కలిపే విధానం ఎంతో హుందాగా, గ్రేస్గా ఉంది. చేయించుకోవడమే కానీ చేయడం తెలీదనుకుంది. మాధవి ఆశ్చర్యంగా చూసి నవ్వింది. మీరు అంది. ఒకప్పుడు నా ఉద్యోగంలో ఇది ఓ భాగం. అంటే అంది ఆశ్చర్యంగా. ఎయిర్ హోస్టెస్ని. అలాగా? నోరు తెరిచి అలాగే ఉంచేసింది. తలూపింది. ఆకాశంలో ఎగిరిన మీరు? అవును, స్వేచ్ఛగా ఎగిరిన నేను ఇలా నేల మీద ఈ 4 గోడల మధ్య స్వేచ్ఛ ఉన్న బందీని, కాళ్ళకి తాళ్లున్న పక్షిని, ఎడారిలో ఉండిపోతున్నాను. ఆమె మాటల్లో నిరాశ, దృష్టి ఎక్కడో ఉంచింది. గరిమ మాటలు విన్నాక తన బాధ మర్చిపోయింది. నీకే జీవితం బాగుంది? ఎగిరి ఆ జీవితమా? ఈ ఎడారిలో ఒయాసిస్ లాంటి ఈ జీవితమా? రెక్కలున్న వాళ్లకే ఆకాశం. సంస్కృతి సంప్రదాయం అంటూ గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇస్తారు, ఆదర్శాలు వల్లవేస్తారు, ఉద్యమాలు చేస్తారు. కానీ అన్ని డొల్లలే. ఆమె మాటల బాధ ధ్వనించింది. ఎయిర్ హోస్టెస్లు ఎలా ఉంటారో, ఏం చేస్తారో జెడ్డా వచ్చినప్పుడు చూసింది. అంతకుముందు సినిమాల్లో చూసింది. ఎంతో అందంగా, చెరగని చిరునవ్వుతో, సిల్క్ చీరల్లో ఎంతో ఓపికగా అటు ఇటు తిరుగుతూ ఏది కావాలంటే అది అందిస్తూ ఉన్నవాళ్ళని చూసి అనుకుంది, ఎంత అదృష్టం. ఎప్పుడూ ఎంచక్కా ఆకాశంలో తిరగొచ్చు, ఆ ఊరు ఈ ఊరు వెళ్ళొచ్చు. మాధవికి ఎన్నో అడగాలనుంది, అడిగి తెలుసుకోవాలనుంది. కానీ తామిద్దరి మధ్య అంత చనువు, స్వేచ్ఛ లేదనిపించింది. వంటింట్లోకి వెళ్ళిపోయింది. అవినాష్ వచ్చేది సాయంత్రం కాబట్టి మధ్యాహ్నం ఏం వండమంటారో అడగడానికి వెళ్ళింది. గరిమ కుర్చీలో తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఉంది. ఆమె ఆలోచనలకి, ఏకాంతానికి భగ్నం చేయడం ఇష్టం లేక వెనక్కి వచ్చేసింది. మంచం మీద పడుకున్న మాధవికి గేట్ చప్పుడు వినిపించింది. ఆ గదిలో ఉన్న కిటికీ చెక్క తలుపుల చిన్న చిన్న కన్నాల్లోంచి చూసింది. సన్నటి, లావు చెక్క బద్దల్ని డైమండ్లుగా అమర్చిన గేటు తీసుకొని వస్తున్న వ్యక్తి వెనక భాగం కనిపించింది ఆమెకి. జీన్స్ టీషర్ట్లో సన్నగా పొడుగ్గా ఉన్న మనిషి కనిపించాడు. అతను అవినాష్ అయి ఉండాలి. తన దగ్గరున్న తాళం చేతితో తలుపు తీసుకుని వచ్చాడు. సన్నగా పొడుగ్గా ఉన్న నడవకి ఎడమవైపు పడగదులు, కుడివైపున వంటిల్లు, సర్వెంట్ గది. ఆ రెండింటిని ఆనుకొని డైనింగ్ రూమ్. తిన్నగా వెళ్తే డ్రాయింగ్ రూమ్. నిలువెత్తు గాజు తలుపుల కిటికీలు, దాని వెనకాల విశాలంగా ఉన్న పాలరాతి మెట్లు. దిగితే సన్నటి దారి, ఆ తర్వాత ఇసుక. అవినాష్ పడగదుల వైపు వెళ్ళాడు. తన గదిలోంచి వంటింట్లోకి వచ్చిన మాధవికి కనపడింది. ఆ తర్వాత చేతిలో ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ డ్రాయింగ్ రూంలోకి వెళ్ళాడు. ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆ గొంతు చాలా బాగుంది. ఓ మనిషి గొంతులో డిగ్నిటీ ఉంటుందని తెలీదు. వెంటనే ఆ గొంతుకి గౌరవం ఇచ్చేసింది. తను గౌరవం ఇచ్చింది కాబట్టి అవినాష్ కూడా తనను గౌరవించేలాగా పనిచేయాలని అనుకుంది. తను చాలా ఎఫిషియెంట్ అని అనుకోవాలి. అలా అనుకొని ఓ 2 నిమిషాలు కూడా కాలేదు. అది అవినాష్ గొంతు. ఆ గొంతుకి ఓ 2 నిమిషాల క్రితం ఓ మంచి సర్టిఫికేట్ ఇచ్చింది. వెంటే వెనక్కి లాగేసుకుంది. చాలా కోపంగా, గట్టిగా ఉంది. ఓ 2 నిమిషాల్లో ఎంత మార్పు! మాధవి భయపడింది. పీయూష్ ఆట నుంచి రాలేదు. ఉన్నది గరిమ. ఆమెను తిడుతున్నాడా? అంత అందమైన భార్యని తిట్టగలడా? దగ్గరగా, గదికి కాస్త దగ్గరగా వెళ్ళి వినాలనుకుంది. కానీ ఎక్కడో సంస్కారం అడ్డొచ్చింది. గరిమ గొంతు మెల్లగా కనిపిస్తుంది. కొత్తగా వచ్చింది కదా, తెలీదు. నువ్వేమనకు, నేనే చెప్తాను. ఇంగ్లీష్లో గట్టిగా ఏదో అంటున్నాడు. మాధవికి కాళ్ళు చేతులు వణికాయి. ఆ గొంతు తన గురించే అన్నది. తనని అవినాష్ తప్పు పడుతున్నాడా? అంత పెద్ద తప్పు తనేం చేసింది? ఈసారి ఇలా జరగకూడదు, గట్టిగా చెప్పు. మాధవి అవమానం అనిపించింది. ఓ పరాయి ఆడదాన్ని అనొచ్చా? ఇక్కడ పరాయి అన్న భావం కాకపోవచ్చు. ఓ యజమాని, పని మనిషి, అంతే. గరిమకి ఆ తేడాలు లేవు. అవినాష్కి చాలా ఉన్నట్లుంది. అవినాష్ మోహన్ రేపటి నుంచి ఎలా చూడగలదు? కాసేపటికి అవినాష్ వెళ్ళిపోయాడు అని నిర్ధారణ చేసుకున్నాక వంటింట్లోంచి బయటకొచ్చింది. అమ్మో, ఈ మనిషి చాలా కోపిష్టి. గరిమ దగ్గరికి వెళ్లాలనిపించలేదు. కానీ పళ్లరసం అది ఇవ్వాలి. ఆమె గదిలోకి వెళ్ళింది. తెల్లటి వెల్వెట్ పువ్వులున్న ఎర్ర రజాయి కింద తెల్లటి గరిమ. మాధవి గిల్టీగా ఫీల్ అయింది. పొద్దున ఎంతో అభిమానంతో మాట్లాడింది. ఇప్పుడు అదంతా పోయి ఉంటుందా? ఇప్పుడు యజమాని, పని మనిషి బంధం. నేనే హాల్లోకి వస్తాను అంటూ లేచింది. అవినాష్ కోపం చూసావు కదా? తల వంచుకుంది.
పీయూష్ గది అసహ్యంగా ఉందన్నాడు. డ్రాయింగ్ రూమ్లో బాగా దుమ్ముందన్నాడు. తన మీద తనకే జాలి వేసింది. నేను పొద్దున్న లేచిన మొదలు పని చేస్తూనే ఉన్నాను కదా. ఆ సంగతి అవినాష్కి తెలీదు, నాకు మాత్రం తెలుసు. అందుకే ఆ అరుపులు. మాధవికి బాధ అనిపించింది. ఈ ఇంటిని తన ఇల్లు అనుకుంది. పీయూష్ని తన కొడుకు అనుకుంది. ఎన్నో పనులు చేస్తుంది, అందులో కొన్ని అలవాటు లేనివి. వంట, అంట్లు, బట్టలు, పిల్లాడు, ఇంటి క్లీనింగ్, నలుగురు చేసే పనిని తనొక్కతి చేస్తుంది. ఉత్సాహంగా చేస్తుంది. అయినా కూడా నేను సర్ది చెప్పాను, ఇంకా అలవాటు పడలేదన్నాను. అన్ని పనులు టైం ప్రకారంగా చేయడానికి కొన్ని రోజులు పడుతుందన్నాను. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నువ్వు కూడా రావాలి. 4 గంటలకి వెళ్దాం. ఇదండి ఆ ఇద్దరు నవల మొదటి భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.